హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. ఇవాళ మన కుకింగ్ రెసిపీ వచ్చేసి కార్న్ పలావ్. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. సో నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే నెయ్యి తీసుకున్నాను కొంచెం టేస్ట్ బాగుండడానికి. అండ్ ఇప్పుడు ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఈ నెయ్యిలో వేయించుకోవాలి. సో ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్ని కూడా తీసుకుని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు నెయ్యిలో వేయించుకోవాలి. సో మనకి బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం లేదనమాట. సో చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అలాంగ్ విత్ దట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ తీసుకున్నాను కార్న్తో పాటు. ఇది మీ ఇష్టం అనమాట. లైక్ వెజిటేబుల్స్ వేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. సో కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి గ్యాస్ట్రిక్ అనుకున్న వాళ్ళు కారంతో రీప్లేస్ చేసుకోవచ్చు. సో కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో మధ్యలో ఇలా కలుపుకుంటూ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో దానికి 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ వాటర్ బాగా కాగాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. సో రైస్ని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సో మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ నానబెట్టి స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని ఈ వాటర్లోకి తీసుకున్నాను. సో వన్స్ రైస్ యాడ్ చేసిన తర్వాత 3 to 4 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుని పైన ఒక 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సో రైస్ అనేది మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుంది అనమాట. సో ఫైనల్లీ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ ఇలా పొడి పొడిగా. సో మీరు కూడా ఇదే కొలతలతో కానీ రైస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో నేనైతే రెసిపీ అయితే రెడీ చేసేసాను. అండ్ ఇది టేస్ట్ చేయడానికి మా సిస్టర్ వెయిట్ చేస్తుంది అనమాట. సో చూద్దాం తనకి ఎలా నచ్చుతుంది ఏంటి అనేది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పు. అండ్ ఈ రైస్లోకి రైతా అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒకసారి రైతాతో కూడా ట్రై చేయండి మీరు. నైస్, రియల్లీ. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోర్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బై బై.